కన్యా రాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్య కాలంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. కుజుడు ధనుస్సు, బుధుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు ధనుస్సు, తదనంతరం మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ పక్షంలో 4వ స్థానంలో చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది. అంటే 4 గ్రహాలు ఈ చతుర్థ స్థానంలో ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే కొన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. ఎవరికి? వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు, సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. వాళ్ళు ఇల్లు, భూమి కొనుగోలుపై మనస్సు నిలుపుతారు. వాహనం కొనుగోలుపై కూడాను మనస్సు నిలుపుతారు. ఇలా ఈ రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఇక శుక్రుడి ప్రభావము 13వ తారీఖు తర్వాత పంచమ స్థానంలోకి వస్తున్నాడు శుక్రుడు. కనుక ఇంకా ఈ రంగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడాను ఉంది. ఓవరాల్గా ఈ పక్షంలో ఎండింగ్లో మీరు ఊహించిన దానికంటే కూడాను కొత్త అవకాశాలు, మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇక అన్ని గ్రహాలను, గురువు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలను కూడాను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ పక్షంలో అనే విషయం మనం చూసినట్టయితే ఉద్యోగస్తులకు ప్రోగ్రెస్ కనబడుతుంది. ఈ పక్షంలో చాలా సంతృప్తిగా ఉంటారు. అంటే వీరు తోటి ఉద్యోగులతో కానివ్వండి, హైయప్స్తో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, కొంత ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఇక పూర్వము తీసుకున్నటువంటి అప్పుల మూలకంగా ఇబ్బందులు అనేవి తగ్గుతాయి ఈ పక్షం లోపల. అంటే మీరు రీపే చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక మీ స్నేహితులు, బంధువులు, పూర్వము ఎవరైతే మీకు ఈ సర్కిల్ లోపల శత్రువులుగా ఉండేవారో వాళ్ళు ఈ పక్షం లోపల మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలను కూడాను చర్చించి తీసుకోవడం మంచిది. ఇకపోతే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఇబ్బందులు లేవు. చాలా సంతృప్తిగా ఉంటారు. ఖర్చులు మట్టుకు ఎక్కువగా కనబడుతున్నాయి. దాన్ని నియంత్రించుకోవడం మంచిది. మీ లోపల ముఖ్యంగా ఈ పక్షంలో కన్యా రాశి వారికి సేవాభావం పెరుగుతుంది. అంటే నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి మనస్తత్వం బాగా పెరుగుతుంది. తద్వారా మీకు ఒక తెలియని ఆనందము అనేటువంటిది మీకు కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడాను అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. తద్వారా కార్య సాఫల్యం గోచరిస్తుంది. అన్ని రంగాలలో మీకు మంచి ఫలితాలు ఈ పక్షంలో కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఏ గ్రహాలు బాగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని చూసి ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడము చాలా మంచిది. ఆ విధంగా చూసినట్టయితే మీరు ఈ పక్షం లోపల గురువారం రోజున దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు కూరగాయలు దానంగా ఇవ్వండి. ఈ పక్షంలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పచ్చని కూరగాయలు
లేత కూరగాయలను మీరు దానంగా ఇవ్వండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. వీటిని ఆచరణలో పెట్టండి. శుభం.